విధానంలో మనమందరం అనేక రీతులుగా ప్రభు పాదాల దగ్గరికి వచ్చి ప్రభువుని స్తుతించి గణపరుస్తూ ప్రార్థనలో కొనసాగుతూ ఉంటాం. ఇవన్నీ ఎందుకు అనంటే, ఒకటి ఉందా, నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత అనగా కారణము చేత అతడు పోయిన దేశములో అతని ప్రవేశపెట్టెదను. చాలు. నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో వేసిపెట్టేదను. అర్థమైందా? ఈ రాత్రి దేవుని సన్నిధిలో మనం ఏదైనా ఒక వాగ్దానం మంచిది బైబిల్ చదువుతున్నప్పుడు దొరికితే, లేదా ప్రసంగం చేసే ప్రసంగికుడు ఒక వాగ్దానం చెబితే ఒళ్ళు పులకరించి మనం అంటాం, ఆమేన్, స్తోత్రం, ఇది నెరవేరును గాక అని అంటాం. దాటిన తర్వాత దాన్ని గుర్తు చేసుకుంటే ఒట్టు పెట్టండి. ఇంకెక్కడ నెరవేరిద్ది? సరే, ఇంకొంతమంది చెప్పేవాళ్ళు ఉన్నారు. ఈ మధ్య కీర్తనల గ్రంథం వరుసపెట్టి చెప్పారు, బహుమానాలు పొందుకున్నారు. సామెతలు వరుసపెట్టి చెప్పారు, బహుమానాలు పొందుకుంది. ఒక అమ్మాయి సామెతల గ్రంథం అంతా చెప్పింది, 30-31 అధ్యాయాలు వచ్చేసరికి చెప్పట్లే. ఎందుకంటే రాసిన వాళ్ళ మీద కోపం అంట ఆమెకి. ఎందుకని? అందం మోసకారం, సౌందర్యం వ్యర్థం అని రాశాడంట. కొడుకు చెప్పకుండా ఆ అత్త కోడలకే బుద్ధి చెబుతుందంట. అందుకని ఈ 2 అధ్యాయాలంటే పడదంట ఆమెకి. ఎంత గొప్పోళ్ళో వీళ్ళు. అంటే నీకు నచ్చితేనేమో పడిద్ది, లేకపోతే పడదంట. ఎటువంటి వాళ్ళు కూడా ఉన్నారు విశ్వాసులు, చాలా గొప్పోళ్ళు వీళ్ళు. వాక్యంలో అంటున్నాడు, వాగ్దానం చేయబడిన దేవుని వాగ్దానాన్ని పొందుకోవాలి అనంటే కాలేబు జీవితాన్ని ఉదాహరణగా జ్ఞాపకం చేస్తూ, నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి, ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క పెద్ద మనిషిని, 12 గోత్రాలకు 12 మంది పెద్ద మనుషులని పంపించితే ఆ 12 మందిలో వీళ్ళిద్దరు కూడా ఉన్నారు, యెహోషువ కాలేబు. బహుశా ఉన్నోళ్ళల్లో వీళ్ళే కాస్త వయసులో చిన్నవాళ్ళేమో, మిగిలిన వాళ్ళందరూ ఆరితేరిన పెద్దోళ్ళు అనమాట. వాళ్ళు చాలా పెద్దల అనుమానుతో మోసుకొస్తున్నారంట. ఏది మనం వెనక బిందెలు వేసుకొని ఇదివరకు 2 వెనకొకటి ముందొకటి కావిడి బద్ది మీద మోసుకొస్తారే, అట్లాగునా దందముతో మోసుకొస్తున్నారంట. 2 మనుషులు మధ్యలో ద్రాక్ష గెలను వేలాడదీసి ఆ పొలంలో నుంచి గానుగు దాకో ఇంటి దాకో మోసుకొని వస్తున్నారంట. అంటే ఎంత గొప్ప పంట అండి, ఎంత గొప్ప సత్తువు కలిగిందండి. వాళ్ళేమో వేరే సమాచారం చెప్తున్నారు, కానీ వీళ్ళని గురించి ప్రభు అంటున్నాడు, ఇదిగో కాలేబు ఆ బబులోను సామ్రాజ్యంలో ఆ ట్రెజరీలో పెట్టినందుకు దేవుడు 7 కాలాలు తెచ్చిన నెబుకద్నెజర్ని ఏం చేశాడంటే అండి, గడ్డి మేయించాడు. 7 కాలాలనంటే 7 ఎండాకాలాలు, 7 వానాకాలాలు, 7 చలికాలాలు. అంటే 7 ఏళ్ళు ఏం చేశాడు? గడ్డి మేశాడు. క్షవరం లేదు, తలకు నూనె లేదు, స్నానం లేదు, గోళ్ళు కత్తిరించేవాళ్ళు లేరు కదండి. అసలు ఎట్టుంటుందో ఊహించుకోండి. ఏదో ఊరికి ఈనాడు పత్రికో లేకపోతే ఆంధ్రజ్యోతి పేపర్లో చదివితే మీకు అర్థం కాదు. అసలు ఆ మాట చదువుతుంటే గుండెలు పగిలిపోతాయి. 7 ఏళ్ళు అంటే అండి, 7 ఏళ్ళు 7 గంటలు స్నానం చేయకపోతేనే ఈ వర్షాకాలం కూడా ఎంత బుద్ధి విపరీతంగా అని మీరు అనుకుంటారు. నేనేమనుకుంటాను తెలుసా? సంభవించిన సంభవములన్నీ కూడా యుగాంతమందున్న మనకు బుద్ధి కలగటానికి రాయబడ్డాయే కానీ మీరు బెల్షజరని నాడేం లేదు. మనిషి వస్తే ఆశ్రయం లేదు. ఎవడో ఒకడు బంటరు అవుతాడో, ఎవడో ఒకడు వచ్చాడులే అని అనుకుంటాడు. ఏదో తాగే వాళ్ళకి అందించడానికి వచ్చా మీకు నాకు మధ్యలో ఈ టీవీ స్టాండ్ దగ్గర ఒక చెయ్యి చాడింది అనుకో, ఉంటారా మీరు? నేను మూసిన కన్ను తెరవకుండా ప్రసంగం చేస్తున్నా, సచ్చర బతికిరాని ఎరగదొక్కుని 2 గుమ్మాలు ఉన్న 3 గుమ్మాల్లో పరిగెత్తరు. అమ్మ అయ్యగారు మన కోసం ప్రార్థన చేస్తున్నాడమ్మా, వదిలేసి వెళితే అమ్మా అన్నమ్మా, అమ్మా అయ్యగారు, అమ్మ బాబాయ్, అమ్మ పోయితే పోయాడు. తర్వాత సంగతి ముందు నేను బతకాలి. భూమి మీద బియ్యంకి గచ్చ వణుకు తెట్టరా అబ్బాయి అన్నానంటే అర్థాలు కూడా కొంతమంది భలే దర్శనాలు చూసి చెబుతారు. దొంగ కాలంలో, అబద్ధపు కాలంలో చాలా చెబుతూ ఉంటారు. అటు చెప్పలేదంట, వాళ్ళని మనం మెచ్చుకోవాలి. ఎట్టాగైనా కలబూని కలగంలా లేనిది చెప్పలేదంట, ఊహించుకొని చెప్పలేదంట. వెంటనే అన్నారు, బాబావో మీరేమైనా అనుకోండి, ఆ రాత భావం మేము చెప్పనే
దాచుకో, నీ మణిమాన్యాలు ఇంకెవడికైనా ఇచ్చుకో, నేను మాత్రం దానిని ప్రకటన చేస్తా. ఏంటనంటే మెనే టెకేల్ ఉపార్సిస్ అనంటే, ఇదిగో మీ నాయనకు జరిగిన సంగతంతా ఎరిగి ఉండి కూడా నీ మనసును అణుచుకొనక ఈ పని చేసావు గనుక దేవుడు నీ అకౌంట్స్ క్లోజ్ చేస్తున్నాడు అన్నాడంట. దేవునికి ఏ మనసు ఇది అనంటే అణుచుకోలేని మనసు. ఈ రాత్రి మనం ఏ మనసు కలిగి ఉండాలి? వాగ్దానాలు పొందుకోవాలనంటే మంచి మనసు. ఏంటంటే అది మంచి మనసు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును. ఏంటి క్రీస్తు యేసునకు కలిగిన మనసు? అనుభవం ఉందా? ఈటి విసరటంలో అనుభవం ఉందా? విల్లుకు పెట్టి కొట్టడంలో, ఒడిసెల్లో, దేనిలో వాళ్ళు ప్రావీణ్యత కలిగిన వాళ్ళు కాస్త ఎంక్వైరీ చేసి రండి అని చెప్పి గూఢాచారి వర్గం లాగా 12 మందిని పంపించాడంట. పంపించితే 12 మంది వచ్చేసరికే దేశం అంతా తిరిగి వచ్చారంట. ఏం చేశారంటే అండి, వాగ్దాన దేశం, పాలు తేనెలు ప్రవహించే దేశం, కానాను దేశం వాక్యంలోనికి వద్దాం. ఇప్పుడు ఆ మాట చదువుదాం. చూడండి 13వ అధ్యాయము. వీళ్ళు శాంపిల్ పండ్లు కూడా తెచ్చారంటండి. పాపం ఎంత గొప్పోళ్ళు. వాళ్ళ ఆవిడోళ్ళకి పిల్లలకి ఇవ్వాలి, ముందు వీళ్ళకి ఇచ్చారంట. ఈ విషయంలో నమ్మకమైన వాళ్ళు వీళ్ళకు, చాలా నమ్మకమైన వాళ్ళు వీళ్ళు. వారికి చూపించిరి. ఏడుస్తూ ఉంటే అప్పుడట అందులో అంటున్నాడు 30వ వచనంలో, 13వ అధ్యాయం 30వ వచనంలో, కాలేబు మోషే ఎదుట ఉండాలి. ఈ రాత్రి నువ్వు ఏ సమాచారం ఇస్తున్నావు పరిశీలన చేసుకో. ప్రతి నెల ప్రభు బలలో చేతులు వేస్తున్నావు, ఊపిరాడకుండా దేవుని సన్నిధికి వస్తున్నాం, దేవుని మాటలు వింటున్నాం. కానీ వాళ్ళు కూడా అరణ్య యాత్రలో 40 ఏళ్ళు తిరిగారు. తిరిగిన తర్వాత ఆ మంచి దేశం దగ్గరికి వచ్చి ఏడ్చారు. మన జీవితంలో దేవుడు వాగ్దానం చేస్తే వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు. తర్వాత ఈ పెళ్ళికొడుకు బాబాయ్ వచ్చాడు. ఎవరో లేని అమ్మాయి తరపునేమో అనుకున్నా. అప్పుడేమో ఫుల్ గొంతు చుట్టూ కొంచెం ఇప్పుడు ఊడిపోయింది. నేను పోల్చుకోలేకపోయా ఆయన్ని. మెల్లికి వచ్చి దగ్గరకు వచ్చి, అన్న బాగున్నారా అని మాట్లాడుతూ ఉంటే అప్పుడు అర్థమైంది, బ్రదర్ బాగున్నారా మీరు అని అన్న ఇంచుమించు 25 సంవత్సరాల తర్వాత నా పెళ్లి చేసినప్పుడు చూసా, మళ్ళీ ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్నా. ఇంకో గొప్ప సంగతి ఏంటన్నానంటే, నా పెళ్లి చేశారు, ఇప్పుడు మా పిల్లల పెళ్లి కూడా. ఎంత మంచి సమాచారం. ఆయన గ్రీటింగ్స్ చెప్పమంటే అంటున్నాడు, తన అన్నయ్య కొడుకుతోటి, పెళ్లి కొడుకుతో చెప్తున్నాడు, మీరెందుకు వాగ్దాన భూమిలో అడుగు పెట్టగలిగారు ఆ తరమవారిలో అనంటే వారు మంచి సమాచారం ఇచ్చారు. ఇది మొదలుకొని దేవుని పాద సన్నిధిలోనికి వచ్చిన నీవు నేను, మరి ముఖ్యంగా ఈరోజు ఈ కూడికి ఏర్పాటు చేసుకున్న మన మదన్ బాబు, అలాగనే సుబ్బమ్మల కుటుంబం కూడా వాగ్దానాలను స్వాతంత్రించుకోవాలి. మీరు మనం ఎట్లాగుండాలో తెలుసా? మంచి సమాచారం ఇచ్చేవారిగా ఉండాలి. చాలామంది అంటారు, అమ్మ ఇంతకాలం అయిపోయిందమ్మా, ఇంకేమైద్దమ్మా, ఇంకెక్కడ రోగం పోద్దా? ఊరిక కదా ఆయన ఏ మాటలు ఆ మాటలో దానిని జయించుటకు మనకు శక్తి సరిపోతుంది. మనకి శక్తి తెచ్చుకోవాలి. కాలేబు యెహోషువలను గురించి వ్రాయబడిన మాటలవే. ఆ కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన కారణం చేత జనులను ధైర్యపరిచి, ఇదిగో వాళ్ళ హృదయాలు కృంగిపోయితే నిమ్మలపరిచాడంట. ఏం పర్వాలా, మనం ఆ దేశాన్ని సోడివే ఇప్పుడు తీసుకుంటావు. భారతదేశం నీ వయసు ఎంత? 20ఏగా, మరి ఎప్పుడు తీసుకోవాలక్క? 60లో తీసుకోవాలంట. ఊరు బొమ్మని కాడు రమ్మని వయసులో తీసుకో. ఏం సుఖం. అవునా కదా? అవునా కదా? కొంతమంది కవర్లు పంపిస్తున్నారు. పంపించి నేనే ఇచ్చా, నేనే పెంచా, నేనే పెద్ద చేసా. ఏంది నువ్వు ఇచ్చేది? అందుకని నీ కవర్ కాదు, నువ్వే దేవునికి ఇష్టం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ పాడేటప్పుడు నువ్వే, నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నేనే ఆరేసా, నేనే మడతేసా. ఏంటి మాటలు? అందుకే నీకు వాగ్దానాలు దొరకట్లా, అందుకే నువ్వు స్వతంత్రించుకోవట్లా, అందుకే నీకు మేలు కలగట్లా. మేలు కలిగినట్టు ఉంటుంది కానీ ఇదిగో భూమిలో ఉన్న పునాదులు కదిలిపోయినట్లుగా నీకున్న పరివారు ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, వెలిగిపోతారు. కాబట్టి ఈ రాత్రి మన జీవితానికి దేవుడు మేలు చేసి వాగ్దానాలను స్వతంత్రించుకునే భాగ్యం ఇవ్వాలనంటే మనము కాలేబుకు వలె మంచి మనసు కలిగి ఉండాలి. రెండవది, పూర్ణ మనసుతో ఆయనను అనుసరించేవారిగా ఉండాలి. మూడవది ఏం చేయాలనంటే కృంగిన వారిని ధైర్యపరచాలి. కృంగిన వారిని ధైర్యపరచాలి అనకూడదు. ఏం చేయాలి తెలుసా? నేను కూడా ఉంటా, నీకోసం ప్రార్థన చేస్తాను చెల్లె. ఏమైద్ది? డబ్బు లేదు, జబ్బు లేదు, డబ్బు ఉంది, జబ్బు ఉంది, గర్వం ఉంది,
కావలసిన గడ్డి మేపించే పరిస్థితులు కూడా ఉంటాయి. నీకేం లేవుగా, దేవుడు చూస్తాడు, దేవుడు మేలు ఇస్తాడంట. దేవునికి స్తోత్రం చెబుదామా? కాబట్టి ఈ రాత్రి మనం వాగ్దానాలు స్వాతంత్రించుకోవాలనంటే మనం చేయాల్సిన పని మంచి మనసుతో దేవునిని అనుసరించాలి. రెండవది, నిండు మనసుగాక. కుటుంబం వారి కొరకు ప్రార్థన చేద్దాం. ఈ మధ్య కాలంలో అనారోగ్యానికి గురైన మన ప్రియ కుమార్తె కుటుంబ యజమానురాలు ఆరోగ్యం కొరకు ప్రార్థన చేద్దాం. యవన కాలంలో ఉన్న ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అలాగనే మరి ముఖ్యంగా ఈరోజు కుటుంబపు పెద్దలుగా యజమానిగా గూడూరి ప్రభుదాస్ గారిని జ్ఞాపకం చేసుకుంటూ ఈ ప్రత్యేకమైన రోజు కూడికగా ఏర్పాటు చేసుకున్న ప్రియ బిడ్డలు వాగ్దానం